अरे ओ खाजा सेठ प्रॉब्लम क्या है तेरा? हाँ? आज सुबह सुबह मैं आंध्र पोरागल तिट्टे अंटा ఎవరు లేరనుకున్నావు వెనకాల ప్రాబ్లం क्या है मेरे साथ बोल बोल बोलो तुम बोलो मैं बोलो 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకు పంపుతాయి చిప్పకూడు తింటాయి ధమ్కీ దేతాయి जुबेदा లేదా లోపల అరే ఓ जुबेदा కడక్ చాలే అన్న मेरे लिए అరే ఇక్కడ ఇక్కడ ఇద్దరు బాత్ కరో మాట్లాడుతున్నావుగా అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు क्या समझ रहा है तू बर्बाद कालू अंटाई अरे सेठ रेस्पेक्ट रेस्पेक्ट से बात करो रेस्पेक्ट से बात करो क्यों रेस्पेक्ट क्योंकि रेस्पेक्ट छतरे आना क्यों रेस्पेक्ट क्या अरे फेस छोड़ो शाहरुख खान बहुत बड़ा हीरो बनेगा और ये है डायरेक्टर मूर्ति ఒక్క సినిమా తీయకుండానే अरे తీస్తారు भाई పారిపోతారా అట్లా జైలుకి పంపుతారు अरे जुबेदा कैसी हो जुबेदा क्यों अरे कुछ नहीं साहब మీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను కిరాయి కట్టాలి కదా తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు పట్టుకొచ్చాను क्या साहब ఇంటి కూడా ఏడ్పిస్తున్నారా అదే కదా చెప్పాను अरे కోటి తప్పురా ठीक नहीं है साहब तुम अंदर चलो ఎరా ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని ఏడిపిస్తున్నారా తన ఇటుక ఇటుక పేర్చి పేర్చి కట్టే నువ్వు ఉండు జుబేదా जुबेदा का నేను तुम अंदर चलो రేయ్ నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు ఓకే ఆటో రూట్ మారింది అట్లా కాదు సార్ నీ ఆటో నడుపుతున్నాను రెంట్ ఇచ్చాను అట్లాగే మీరు కూడా ఇచ్చి మంచి పేరు అంత హందర్ద్ ఉంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు साहब इतना बात बोले आप भी देता हूँ आप भी देता हूँ भाई इंस्पेक्टर मैं एमएस खाजा बोल रहा हूँ పైన ఇద్దరు బర్బాద్ గాళ్ళు మా కిరాణా షాప్ లో నూనె డబ్బాను దొంగిలించారు आप इमीडिएटली 3 months rent ले लो मत आना शुक्रिया साहब तुम अंदर चलो चलो जुबेदा साहब तुम बाहर चलो बुड्ढा साला माँ माँ चिल्ला रहा था तू रे देखो ना शाहरुख खान अरे देख अम्मा सलाम वालेकुम सलाम 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 जीते रहो ले बेटा खीर खा एक मिनट ए ఓ అమ్మ గురించి ఒక డైలాగ్ ఉంది కదా అది చెప్పవా బోలో బోల్ 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 అరే ఇప్పుడు ముట్టి సూపర్ డైలాగ్ ఏమో డైలాగ్ బోల్ డైలాగ్ బోల్ యాక్షన్ అమ్మా అమ్మా సృష్టికి మూలం అమ్మా అనురాగం ముద్దు చేస్తే అమ్మా ఆశలకి రూపం వస్తే అమ్మా మంచితనం పరిమళిస్తే అమ్మా ప్రేమకు మారు పేరు అమ్మా దేవుడికి ప్రతిరూపం అమ్మా 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 सुपर सुपर मेरे लड्डू सुपर सुपर माँ माँ क्यों रो रहा तू हाँ क्यों रो रहा तू माँ अगली छोड़ छोड़ माँ बच्चा अगर बहुत ठीक है ఏంటి అమ్మ భాయ్ ఏమైంది ठीक है छोड़ ठीक హజర్ అంటే నా తమ్ముడు భాయ్ నీలాగా ఎప్పుడు గాలి చేసి ఉంటాడు बहुत प्यारा था ఎప్పటిలాగే 2 ఏళ్ల క్రితం ఉంటుందిగా బాబ్రీ మస్జిద్ తర్వాత పిచ్చి పిచ్చి గొడవలు హిందూ ముస్లిమ్స్ కి అలా సిటీ మొత్తం గొడవ అవుతోంది కర్ఫ్యూ చెప్పుకుంటున్నారు వీడింట్లో లేడు భయంగా ఉంది ఇంత ఎతుకుతున్నా ఆ తర్వాత లాల్ మండిలో థియేటర్ కాల్ చేశారు వీడు ఎక్కడున్నాడంటే ఇబ్రాహిం చాచా కొడుకు వీడు అదే థియేటర్కి వెళ్ళారంట పరిగెత్తుకు వెళ్ళాం కుछ भी नहीं था वहां पे గుర్తుపట్టలేవు కాలిపోయిన శవాలు బూడిద చేసి అరే మా చూడు మా మాలిక హుకుమే మనం ఏం చేయగలం అరే దేఖ్ అల్లా నే బజా దేఖ్ అజర్ భాయ్ కో వీడో కొడుకు ఇదిగో వీడో కొడుకు అభి అజర్ का जन्मदिन है तू रोना मत दे दे ये बटन नीचे तो नीचे उसको भी दे दुआ देना मेरे ऊपर भी तुम लोगों को लग जाए चल 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 खीर खिला दे खिला दे तेरी हाथों से खिला दे अम्मा अरे माँ रोना मत माँ अरे बोल माँ
से सुनो। सबसे पहले मसूद भाई कहाँ है पता करना है। भैया बैठक तीसरा वाली ఎక్కడున్నా సరే మసూద్ భాయ్ మనకు కావాలి. మన ప్రాణాలు పోయినా సరే. అల్లా కోసం గన్స్, క్యాష్, ఆర్టీఎక్స్ అన్నీ వస్తున్నాయి. తెలుగు మాట్లాడటం నేర్చుకో. 30 years ఇండస్ట్రీ. బాబు బాబు మీకు సూపు తాజ్ బంజారా నుంచా గ్రాండ్ కాకతీయ నుంచా? తాజ్. ఓకే బాబు. బాబు గారు తాజ్ బంజారా నుంచి సూపు అవన్నీ బాబు మధ్యాహ్నం లంచ్ తాజ్ బంజారా గ్రాండ్ కాకతీయ ప్రొడ్యూసర్ నుంచి క్యారేజ్ రాలేదా? వచ్చింది బాబు. నువ్వు నొక్కేద్దాం అనుకున్నావు బాబు. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. అవును బాబు. ఆ పని మీద ఉండు. అలాగే బాబు. అగో బాబు తాజ్ నుంచి కూడా తెప్పించు. అలాగే బాబు. ఆ తాజ్ మెలికి సాకి సాకి మధ్యలో ఉన్న సా తెలుగు నేర్చుకోండి. ఎందుకు వస్తారా ఇండస్ట్రీకి? గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఏమంటాడు మీ బాబు? ఏమంటావేంటి సార్? బాబు నెక్స్ట్ పిక్చర్ మీదే. 3 పిక్చర్లు చదివి చెప్తున్నాడు. ఆటమాడుతున్నాడా? 50 లక్షలు దొబ్బాడు అడ్వాన్స్. ఇప్పుడే మీ గురించే మాట్లాడుతున్నాడు బాబు. నెక్స్ట్ పిక్చర్ మీదేం చెప్పాడు బాబు. ఈ దఫా కాల్ షీట్ ఇప్పటి నా సంగతి తెలుసుగా. ప్రొడ్యూస్ కౌన్సిల్ లైన్ లో బాబు బాబు. బాబు హలో. వస్తాను బాబు. డేట్ అడితే కన్ఫర్మ్ చేయండి. మాట్లాడితే 30 సంవత్సరాలు. రఘురామయ్య గారు ఎప్పుడు ఏమిటా ఏమిటి? నా దగ్గర సబ్జెక్ట్ చాలా ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి చెప్తాను కదా. ఏమిటి మీరు చెప్తే వినపడలేదా? ఏమిటి మీరు అర్థం కావట్లేదా? బుద్ధి లేదు. ఇచ్చిపెట్టిదా? ఫుల్ డార్క్ గా ఉంది. ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తున్నాయి. నీ సజెషన్ లోకి వచ్చేసా. నీ టైట్ సజెషన్ లో అదిగో విలన్ రివీల్ అయ్యాడు. కట్ చేస్తే విలన్ షాట్. పాపం భయపడుతుందేమో రా. భయపడుతుందా? ఇదేంది 50 రూపాయలు? 50. మీ అమ్మ మొగుడిస్తాడా? మరి ఎలా మాట్లాడు? పెట్రోల్ ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధరలు పెడితే నేను ఎందుకు పైసలు ఇయ్యాలి? అయినా నువ్వేమైనా పెట్రోల్ కోసం నడుపుతున్నావు బండి? గ్యాస్ కలిపి వచ్చేటప్పుడు అంతా పొగేనాయ్యా. పొగ 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 మస్తుగా తగ్గొస్తుంది. పైసలు వేయాలి. మాట్లాడతావేంటి? తెలుగులో మాట్లాడు. నాకు ఎదికైంది. ఈ పాల పైసలు తీసుకొని లోపలికి పోని బిడ్డ. ఈ పద్మాషకాలు లోపలికి పోనిస్తలేరు. నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నౌకర్లకి వెళ్ళి తీయిస్తాం. మీ బొంద పెట్ట మిమ్మల్ని గట్టుకుపోను. హీరోయిన్ అవుదామని వచ్చావా? బల్లే కరెక్ట్ టైంకి వచ్చావే. ఇప్పుడే ఇంతకు ముందే వెంకటేష్ బాబు ఫోన్ చేసి నీలాంటి జాంపండు పిల్లే కావాలన్నాడు. ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నా, బొంబాయి వెళ్దామని క్యాన్సిల్. ఇక్కడే ఓకే. వెంకటేశా? విక్టరీ వెంకటేష్ బాబు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పీరాలు. కూర్చోండి. బాబు అర్జెంట్ గా ఊటీ వెళ్తున్నాడు. తొందరగా వెళ్ళి కలుద్దాం. కూర్చోండి కూర్చోండి. మరి బొప్పిల్ రాజా, ప్రేమించుకున్నావరా, కలిసి ఉన్నావరా, చంటి, వాసుది, వాయిస్ ఆఫ్ ట్రూత్, జై మందేరో. పోయి వీడి చేతిలో పడిందేంట్రా? ఎంతమందిని కాపాడుతున్నావురా మనం? పాప అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. నీకెలా తెలుసు? పక్కనున్న వాళ్ళ అమ్మని చూస్తూనే తెలుస్తుంది. అప్పుడు మన సినిమాలోనే హీరోయిన్ గా పెట్టుకుందాం. నేను కొత్త అమ్మాయిలతో చేయను. ఐశ్వర్య రాయ్, కనీసం కరీనా కపూర్. చంపుతా కొడక. ఏం రికార్డింగ్ ఏంటి సార్? యాక్షన్ చెప్పా. యాక్షన్. మూర్తి ఏంట్రా విశేషం సార్. కర్తవ్యం చూపుడు అర్థం అవుతాయి కదా. యాక్షన్. ఎక్కడా? విజయశాంతి వాకే నీకు నచ్చట్లేదు. మీ డైరెక్షన్ లో యాక్టింగ్ ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదు. బాబు 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 ఆ పారగాలు చూడండి. నా బిడ్డను పాడు చేయాలని చూస్తుండ్రు. పారిపోయారా? మరి అది పోలీస్ యాక్టింగ్ అంటే. డైరెక్షన్ నేర్చుకోమ్మా. ఏది తింగర్ గుచ్చి ఊళ్ళో వాళ్ళందరూ సముద్రంలో ఉన్నామని, రమ్యకృష్ణలో ఉన్నామని అనగానే ఓ ఎగేసుకొని వచ్చేయటం. డైరెక్ట్ గా స్టూడియోలో దూరిపోవటం. అక్కడ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్ను హీరోయిన్ చేస్తా నీకోసం వెయిటింగ్. ఆడు ఎవడో ఎదవా
వెంకటేష్ నాగార్జున పేరు చెప్పగానే గంతులు వేసుకుంటూ వాడు కారెక్కేసి వెళ్ళిపోవటమే. పెద్ద హీరోని అయిపోదామనే. నీకు సినిమా సంగతి తెలీదు. అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే లేడీస్ ఉన్నారు. నువ్వు ఏదో సంగీతం ఆపు. తెల్లతోలు ఉండగానే సరిపోయే బోళ్ళంత అదృష్టం ఉండాలి. అయినా నీ ముఖం చూస్తుంటే మీ అమ్మని చెడగొట్టేసి ఉంటుంది. ఇదిగో నోరు మూసుకొని నీ కూతుర్ని వచ్చిన దారినే తీసుకెళ్ళిపో. శుభ్రంగా పెళ్లి చేయి. అర్థమైందా? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నేనేంటో చూపిస్తాను. కోటి, ఈ డైలాగ్ ఎక్కడో వినట్టు ఉంది కదా. ప్రయత్నం చేయడంలో తప్పులేదు కోటి. ధైర్యంగా ఉండమ్మా. సరిగ్గా ప్రయత్నం చేస్తే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. నువ్వు హీరోని అయ్యేంత వరకు మా ఇంట్లోనే ఉండు. సైరా, లోపలికి తీసుకెళ్ళు. కోటి, మంచి క్లాస్. అది సరే కోటి, ఈ డ్రెస్ ఏంటి? అదే సార్, మీకు పోలీస్ కథ స్క్రిప్ట్ అవును సార్, సూపర్ హిట్ కదా సార్. 70s లో ఎన్టీఆర్ ఇట్లాంటి మంచి సార్, 80s లో రాజశేఖర్ అంకుశం సార్, 90s లో శ్రీహరి పోలీస్ సార్. దాని తర్వాత మళ్ళీ పోలీస్ సబ్జెక్ట్ లో సినిమా రాలేదు సార్. చాలా సూపర్ హిట్ కదా సార్. అవును సార్, ఆ సినిమాలో కోటిగాడ హీరో సార్. ఒక్క ఛాన్స్ సార్. ఆ ఫీలింగ్ కోసం పోలీస్ డ్రెస్ లో తిరిగా నేనే చెప్పాను సార్. ఎలా ఉంది సార్? చాలా బాగుంది కోటి, కానీ పోలీస్ డ్రెస్ ఏంటి ఇంకా బాగుంది. మూర్తి, మన సినిమాలో పోలీసుని చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది. కనీసం మీరైనా అసలు పోలీస్ అంటే ఏంటి, ఆ డిపార్ట్మెంట్ డ్యూటీస్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యూనిఫామ్ ఏంటి, ఇలా రీసెర్చ్ చేయండి. రియలిస్టిక్గా చూపించడానికి ట్రై చేయండి. ఓ పని చేద్దాం. నా క్లోజ్ ఫ్రెండ్ ఓ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ప్రెసిడెంట్ నుంచి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. మనం వెళ్ళి వాడిని ఒకసారి కలుద్దాం. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాధాకృష్ణ. उसके पास गन्स और RTX है. उसको लेने के बाद मुझे फोन करने की कोशिश करो. हाय पुलिस. చొచ్చుకు వచ్చే మృత్యువు నీడని వేటాడే పిచ్చల పిడిగా తిరిగే కీడుకు చిచ్చర పిడుగుల ఖడ్గం. కుచ్చులు పన్నే నీచుల జాలం నిత్యం కనిపెడుతున్నా పీడకలంగా పాకుతూ వచ్చే పాముల కోరలు ముంచుకు వచ్చే పంచన గమనించే
ఖడ్గం ఖడ్గం పొంచిన ముక్కును పరిమార్చే మా లక్ష్యం పేరే ఖడ్గం కొమేనీ లాడెన్ లాంటి మధుమాదులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం పవిత్రమైన ఖురాన్కి వేరే రంగు పులుముతూ తీవ్రవాద సంస్థల్ని తయారు చేస్తున్నారు సార్. మన దేశంలో ఇస్లాంకి రక్షణ లేకుండా పోతుందని, వాళ్ళు అన్యాయమైపోతున్నారని లేని భయాన్ని ముస్లింస్ లో కలిగిస్తూ అమాయకులైన ముస్లిం యువకుల్ని మతం పేరుతో రెచ్చగొట్టడం, తీవ్రవాదులుగా తయారు చేయడం, ఇలా మన దేశాన్ని శ్మశానంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు సార్. అలాంటి తీవ్రవాద సంస్థకు లీడర్ ఈ మసూద్ అజర్. ఖలీల్ 2 years ఏంట్రా ఇది? నువ్వు ఇండియన్ కాదా? నువ్వు ఇక్కడ పుట్టలేదా? ఇక్కడ పుట్టి పాకిస్తాన్ జన్మనిచ్చిన తల్లినే చంపుకోవడానికి ట్రై చేస్తారంటరా. ఇన్ని పాకిస్తాన్లు వచ్చినా మా వెంట్రు కూడా పీకలేరురా. తోలు తీస్తాం. వీడి రసం తీయండి, మొత్తం కక్కుతాడు. వీడేనే ఏసీపీ రాధాకృష్ణ. రాధా, ఇతను కోటి అని నా బాగా కావాల్సినాడు. సినిమాలో హీరో అవుదని ట్రై చేస్తున్నాడు. ఇతను మూర్తి అని కాబోయే డైరెక్టర్. అడగండి, ఏదో అడగాలన్నారుగా. మంచినీళ్ళు ఏమన్నా కావాలా? అర్థమైంది సార్. తలకాయ తినక ఫోన్ పెట్టాయి ఇప్పటికే బిల్లకి పెట్టి ఖలీల్ గారు దొరికిందా సార్? కష్టం సార్. అలీగాడా సార్? వాడా సార్? బంజారా డిస్కోటెక్లు ఉంటారు సార్. శుక్రవారం వాడికెట్లో పైసలు వచ్చాయి సార్. శనివారం వాడు బంజారా డిస్కోటెక్లో పూరీలతో మస్తు ఎంజాయ్ చేస్తారు సార్.